హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామ్ ఆఫ్ లైఫ్. పెళ్ళి జరిగిన 10 సంవత్సరాల తర్వాత నా భర్త నాకు విడాకులిచ్చారు. నేను నా పుట్టింటికి రావాల్సి వచ్చింది. మా పుట్టింట్లో రోజు ఇంటి పనులు చేయటానికి వచ్చే పని మనిషి, నీ అదృష్టాన్ని మీ అమ్మే కాలరాసింది. మీ అమ్మ తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం వల్ల ఈరోజు నీ జీవితం ఇలా నాశనం అయ్యింది అని చెప్పింది. తన మాటలు విని నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకు ఇలా చెప్పింది అని ఆలోచించాను. ఒకరోజు అమ్మ ఆరోగ్యం బాగా దెబ్బతినింది. ఆమెను హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో జాయిన్ చేశారు. డబ్బులు అవసరమై నేను ఇంటికి వచ్చి అమ్మ గదిలోకి వెళ్ళగానే నా చూపు అక్కడున్న ఒక డైరీపై పడింది. అది తీసి చదవగానే నా కళ్ళు బైర్లు కమ్మాయి. నేను కళ్ళు తిరిగి పడిపోయాను. అందులో ఏముందంటే, నా భర్త ఉదయం ఆఫీస్కి బయలుదేరారు. రాత్రి అయిపోయింది, అయినా ఇంటికి రాలేదు. ఆకాశం మేఘావృతమయ్యింది. కొంతసేపటికి జోరున వర్షం మొదలైంది. కరెంటు కట్ అయిపోయింది. ఇదంతా చూసి నాకు చాలా భయం వేసింది. నాకు నా భర్త జీవన్ పైన చాలా దిగులుగా ఉంది. ఆయన ఇంకా ఇంటికి రాలేదు. చాలా రాత్రి అయిపోయింది. కొంతసేపటికి జీవన్ ఇంటికి వచ్చేశాడు. ఆయనను చూసి నా ప్రాణం లేచి వచ్చినట్లుగా అయ్యింది. భయంతో నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. జీవన్ నన్ను చూసి, ఏయ్, ఎందుకలా ఏడుస్తున్నావు? ఆయన ప్రశ్న విని నాకు కోపం వచ్చింది. నాకు భయం వేసింది. మీరు రాలేదని, పైగా వర్షం, కరెంటు పోవటం. నా మనసులో లేదు. ఇంత రాత్రైపోయింది, నాకు భయంగా ఉండదా అని అన్నాను. జీవన్ నా చెయ్యి పట్టుకొని, ఎందుకు ఇంత బాధపడుతున్నావు? జీవన్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. జీవన్ నా చెయ్యి పట్టుకొని, కానీ నాకు నీపై ద్వేషం ఏర్పడింది. నువ్వు మన పెళ్ళై 10 సంవత్సరాలలో నాకేమిచ్చావు? పిల్లలు పుట్టాలన్న కోరిక నా లోపల నుంచి నన్ను చంపేస్తుంది. కానీ మన పెళ్ళై ఇన్ని సంవత్సరాలైనా నువ్వు ఒక్క సంతానాన్ని కూడా ఇవ్వలేదు. పెళ్ళయిన ఇన్ని సంవత్సరాలలో నేనెప్పుడూ నీతో ఈ విషయం గురించి చర్చించలేదు. ఎందుకంటే నీ మనసుకు గాయం అవుతుందని. కానీ ఇప్పుడు నా వల్ల కాదు. నేను ఎంతకాలం సంతానం లేకుండగా ఇలా ఉండాలి? నాకు ఇష్టం లేకపోయినా కూడా నీకు విడాకులు ఇవ్వటానికి సిద్ధమయ్యాను. నువ్వు కావాలంటే మీ ఇంటికి వెళ్ళవచ్చు. నేను అక్కడికి విడాకులు సంబంధించిన పత్రాలను పంపిస్తాను అని చెప్పి జీవన్ గదిలోకి వెళ్ళి డోర్ వేసేసుకున్నాడు. జీవన్ మాటలు విని నా నోటి నుంచి మాట రాలేదు. ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండిపోయాను. ఉన్నట్టుండి జీవన్కి ఏమయ్యింది? నా కళ్ళలో కన్నీరు నిండిపోయింది. జీవన్, నాకింత పెద్ద శిక్ష విధించారు. కానీ దీనిలో నాకెటువంటి భాగస్వామ్యము లేదు. నేను రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను. ఉదయం కాగానే నేను నా ముఖ్యమైన సామాన్లను సర్దుకొని ఎవరితో ఏమీ చెప్పకుండగా నా పుట్టింటికి బయలుదేరి వెళ్ళిపోయాను. పుట్టింటికి వెళ్తూ నేను మా అమ్మ గురించి ఆలోచిస్తున్నాను. నా భర్త నన్ను వదిలేశాడని చెబితే మా అమ్మ నాన్న పరిస్థితి ఏమిటి? ఇదే ఆలోచిస్తూ నేను నా పుట్టింటికి చేరాను. ఉదయం సమయం అవ్వటంతో నాన్నగారు వరండాలో పేపర్ చదువుతూ కూర్చున్నారు. నన్ను చూడగానే నాన్నగారు లేచి నా దగ్గరికి వచ్చి, అమ్మా, ఏం జరిగింది రజని? ఉదయమే ఇలా? అంత సవ్యంగానే ఉంది కదా అని అడిగారు. లేదు నాన్నగారు, ఏమీ సరిగ్గా లేదు. జీవన్ నన్ను వదిలేశాడు. ఆయన నాతో విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు. నా మాట విని నాన్నగారు అక్కడే పడిపోయారు. కిచెన్ రూమ్లో ఉన్న అమ్మ నాన్న పడే శబ్దం విని పరిగెత్తుకుంటూ బయటికి వచ్చింది. మేము వెంటనే ఆయనని హాస్పిటల్లో చేర్చాము. డాక్టర్ గారు పరీక్షించి ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారు. కొన్ని మందులు రాసిచ్చి ఆయనను డిశ్చార్జ్ చేశారు. నేను ఇంటికి వచ్చాక సిగ్గుతో చాలా బాధపడ్డాను. నా వల్ల మా నాన్న పరిస్థితి ఇలా అయ్యింది అని. అమ్మ నా ముఖం చూసి పరిస్థితిని అర్థం చేసుకుంది. నా చెయ్యి పట్టుకొని, అంతా పైవాడి దయ, నువ్వేం దిగులు చెందవద్దు. దీనిలో నీ తప్పేం లేదు. నువ్విప్పుడే చాలా పెద్ద సమస్యల్లో ఉన్నావు. అమ్మ నన్ను బాగా అర్థం చేసుకుంది. నన్ను బాగా సముదాయించింది. ఆ రోజు నుంచి నేను అమ్మా నాన్న సేవ చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నాను. కానీ నేనెప్పుడూ ఒంటరిగా ఉన్నా కూడా నా జీవితం ఎందుకిలా అయ్యింది? నా భర్త నన్ను ఎంతగానో ప్రేమించేవాడు. అనుకోకుండగా ఎందుకతను నన్ను వదిలేశాడు? నా మనసులో ఎప్పుడు ఇవే ఆలోచనలు వచ్చి బాగా ఏడ్చేదాన్ని. ఒకరోజు నేను నా గదిలో ఉండగా మా ఇంటి పని మనిషి నా గది క్లీన్ చేయటానికి వచ్చింది. ఆ సమయంలో నేను ఏడుస్తున్నాను. తను నన్ను చూసి, అక్క, ఒక మాట చెప్పనా? చెప్పు.
ఈ కాలంలో వ్యక్తులను చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా తమ పక్కవారు నాశనం అవుతున్నారో చూసి ఆనందపడుతుంటారు అనటంతో, అసలు నువ్వు ఏ ఉద్దేశంతో ఈ మాట చెబుతున్నావు అని అడిగాను. తర్వాత తను చెప్పిన మాట విని నేను ఆశ్చర్యపోయాను. అక్క, మీరీరోజు ఉన్న పరిస్థితికి కారణం మీ అమ్మగారే. ఆమె మిమ్మల్ని ఈ పరిస్థితులలో చూసి చాలా ఆనందపడుతుంటుంది. తన మాట విని నేను మంచం మీద నుంచి వేగంగా లేచి కూర్చున్నాను. నేను ఆందోళనతో, నువ్వేం వాగుతున్నావు అని అడిగాను. నేనేం చెబుతున్నానో అది నిజం. తను నాతో ఇంకా ఏదో చెప్పాలనుకుంది. ఇంతలో అమ్మ నా గదిలోకి వచ్చేసింది. అమ్మ ఆ పని మనిషిని కోపంగా చూస్తూ, నువ్విక్కడ కూర్చొని కబుర్లు చెబుతున్నావా? అక్కడ మిగతా పని ఎవరు చేస్తారు? వెళ్ళి పని చేసుకోపో అని అరిచింది. పని మనిషి వెళ్ళిపోయిన తర్వాత అమ్మ తనతో ఎక్కువ మాట్లాడొద్దు. తను ఒక పెద్ద అబద్ధాల కోరు. ఎప్పుడూ ఒకరి మీద చాడీలు చెబుతూ అబద్ధాలు చెబుతూ ఉంటుంది. తను 4 ఇళ్లలో పని చేసుకుంటూ ఉంటుంది. అక్కడి మాటలిక్కడ, ఇక్కడి మాటలక్కడ చెప్పుకుంటూ బ్రతుకుతుంది. నేను చెప్పాను, పని మనిషి చూడటానికి అలా కనిపించదే. నువ్వు తన అమాయకపు ముఖాన్ని చూసి మోసపోవద్దు. నువ్వు జీవన్ని కూడా మంచివాడు, అమాయకుడు అనుకున్నావు. కానీ గుర్తుంది కదా తన ప్రేమలో ఎంత పిచ్చిదానివయ్యావో. మేమెంత చెప్పినా నువ్వు వినలేదు. మమ్మల్ని కాదని వాణ్ణి పెళ్లి చేసుకున్నావు. ఎట్టకేలకు మేము ఒప్పుకున్నాము. కానీ వాడేం చేశాడు? నీ ప్రేమను ఏమన్నా గౌరవించాడా? ప్రపంచంలో చాలామందికి పిల్లలు పుట్టటం లేదు. అలాగని వాళ్ళందరూ భార్యలను వదిలేస్తున్నారా? అమ్మ మాటలు విని నేను వణికిపోయాను. అమ్మ కోపంగా గది తలుపులు మూసేసి వెళ్ళిపోయింది. అమ్మ నా పాత రోజులు గుర్తు చేసింది. వాటిని నేను జీవితంలో ఎప్పుడూ గుర్తు చేసుకోదలుచుకోలేదు. నాకు ఆ రోజులు గుర్తొచ్చాయి. ఎప్పుడైతే నాకు జీవన్తో ప్రేమ మొదలైందో, నేను జీవన్ ఒకే కాలేజీలో చదివేవాళ్ళం. ఒకరోజు పెద్ద ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. నేను చాలా భయపడిపోయాను. కాలేజీలో అందరూ నన్ను చూసి నవ్వుతూ ఆట పట్టిస్తున్నారు. ఆ సమయంలో జీవన్ ముందుకొచ్చి నాకు ఆసరాగా నిలబడ్డాడు. అతను నా క్లాస్మేట్. అతన్ని చిన్న చెల్లెలు కూడా నాలాగే ఉరుములకు మెరుపులకు భయపడేదట. నా నుంచి భయం పోవటానికి జీవన్ ఏవేవో కొత్త విషయాలు మాట్లాడాడు. నా నుంచి భయం పోగొట్టాడు. జీవన్ ఆ రోజు నన్ను జాగ్రత్తగా చూసుకున్నాడు. అతని పద్ధతి, నడవడిక నాకు బాగా నచ్చాయి. నన్ను బాగా అర్థం చేసుకున్నాడు అనుకున్నాను. ఎవరూ నన్ను పట్టించుకోలేదు. అందరూ ఆట పట్టించేవాళ్లే. రాను రాను నేను జీవన్ మంచి ఫ్రెండ్స్ అయిపోయాము. అతి కొద్ది కాలంలోనే మా స్నేహం కాస్త ప్రేమగా మారింది. జీవన్ నన్ను బాగా చూసుకునేవాడు. అలా కొద్ది కాలానికి మా చదువు పూర్తయింది. నా చదువు పూర్తయిన తర్వాత మా ఇంట్లో నా పెళ్లి ప్రస్తావన వచ్చింది. మాకు తెలిసిన బంధువుల అబ్బాయితో నా పెళ్లి నిశ్చయం చేశారు. నా గుండె వేగంగా కొట్టుకుంది. నేను వెంటనే జీవన్కి ఫోన్ చేసి, నాన్నగారు నాకు వేరే అబ్బాయితో పెళ్లి నిశ్చయం చేశారు అని చెప్పాను. నాకేం అర్థం కావటం లేదు. నాకు టెన్షన్ ఎక్కువగా ఉంది. నేనేం చేయాలో తెలియటం లేదు అన్నాను. జీవన్ దానికి నవ్వి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టే నీకేం చేయాలో అర్థం కావటం లేదు. కానీ నువ్వు ఆ మాట నాతో చెప్పలేకపోతున్నావు. ఈ విధంగా చెబుతూ జీవన్ నాకు ప్రపోజ్ చేశాడు. నేను ఆనందంతో గంతులు వేస్తూ బయటికి వచ్చాను. మా అమ్మ ఎక్కడుందో వెతుకుతున్నాను. అమ్మ తన గదిలో కూర్చోనుంది. నేను వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి, జీవన్ నాకు ప్రపోజ్ చేశాడు అని చెప్పాను. మీరు నాకు ఎవరితో పెళ్లి నిశ్చయించారో అతను కాకుండగా నేను జీవన్ని పెళ్లి చేసుకుంటాను. అతను నా క్లాస్మేట్. నేను అతన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పాను. అమ్మ వెంటనే నా చెంప మీద గట్టిగా కొట్టేసి, నువ్వు మీ నాన్న నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్దామనుకుంటున్నావా? అలా కలలో కూడా ఊహించొద్దు. అమ్మ యొక్క ఈ ప్రవర్తన చూసి నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె నాపై చేయి చేసుకుంది లేదు. నేను ఏడుస్తూ నా గదిలోకి వెళ్ళిపోయాను. నన్ను నేను గదిలో బంధించుకున్నాను. రాత్రి నాన్నగారు వచ్చిన తర్వాత ఆయన నా గురించి అడిగారు. అప్పుడు అమ్మ ఆయనకు జరిగిందంతా చెప్పింది. నాన్న నా గదిలోకి వచ్చి, నువ్వెందుకు నిన్ను నువ్వు గదిలో బంధించుకున్నావు అని అడిగారు. ఆయనను చూసి నేను వెక్కి వెక్కి ఏడ్చాను. ఆయనకు జరిగిందంతా చెప్పాను. కానీ తల్లి, నేను వాళ్లకు మాట ఇచ్చేశాను. నీ పెళ్ళి అతనితోనే జరుగుతుంది. నాన్న, నేను వేరొకరిని నా భర్తగా ఊహించుకోలేను. ఎందుకంటే
నేను జీవన్ని అంతగా ప్రేమిస్తున్నాను. అతను లేకుండగా బ్రతకలేను. నాన్న ఏమి చెప్పకుండగా గదిలో నుంచి బయటికి వెళ్ళిపోయారు. నేను ఎన్నో రకాలుగా చెప్పి మా ఇంట్లో వాళ్ళను జీవన్తో పెళ్లికి ఒప్పించాను. తర్వాత నాకు జీవన్కి పెళ్లి జరిగింది. నేను పెళ్లి కూతురుగా జీవన్ ఇంట్లో అడుగుపెట్టాను. నా జీవితంలో సంతోషం నెలకొంది. జీవన్ వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచిది. వాళ్ళు నన్ను ఎంతో ప్రేమగా అభిమానంగా చూసుకునేవాళ్ళు. జీవితం ఇలాగే ఆనందంగా సాగుతూ ఉంది. పెళ్ళైన 3 సంవత్సరాల తర్వాత కూడా నాకు ఒక్క సంతానం కూడా అవ్వలేదు. ఒకరోజు మా అత్తయ్య గారు నా దగ్గరికి వచ్చి, మన ఇంట్లో కూడా పిల్లల కేకలు ఆటలు చూడాలని కోరికగా ఉంది. మీకు పెళ్లి జరిగి ఎన్నో సంవత్సరాలయ్యింది, కానీ నువ్వు మా కుటుంబానికి ఆ సంతోషాన్ని ఇవ్వలేదు. నేనేమనుకుంటున్నానంటే, నువ్వు జీవన్ ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చికిత్స చేయించుకోండి. ఏమైనా సమస్య ఉంటే తెలుస్తుంది కదా అన్నారు. 7 సంవత్సరాలు గడిచిపోయింది, కానీ నేను తల్లిని కాలేకపోయాను. పిల్లలు పుట్టలేదనే బాధ నా మనసును తినేస్తుంది. పెద్ద పెద్ద ఆనందాలు కూడా నాకు వ్యర్థంలా అనిపించాయి. ఒకరోజు మా అత్తయ్య గారు జీవన్కి ఇంకో పెళ్లి చేసుకో అని సలహా ఇచ్చారు. మన ఇంట్లో కూడా పిల్ల పాపలతో కలకలలాడాలని నాకు మాత్రం కోరిక ఉండదా? ఇది విని నేను నిశ్చలంగా ఉండిపోయాను. పిల్లలు పుట్టకపోతే ఒక మగవాడిని సమాజం వేరే విధంగా చూస్తుంది. అతనికి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వదు. ఇటువంటి పరిస్థితులలో ఏ మగవాడైనా ఇంకో పెళ్లి చేసుకోవటానికి సిద్ధమవుతాడు. అంతేకాకుండా తల్లి ప్రోద్బలం ఉండటం వల్ల జీవన్ త్వరలో ఇంకో పెళ్లి చేసుకోవటానికి సిద్ధంగా ఉంటాడు అనుకున్నాను. కానీ ఆయన ససేమిరా ఇంకో పెళ్లికి ఒప్పుకోలేదు. కొంతకాలం అత్తయ్య జీవన్ని ఇంకో పెళ్లి చేసుకోమని బలవంతం పెడుతుంటే జీవన్ ఆ ఇంటిని వదిలేసి వేరే ఇల్లు అద్దెకు తీసుకొని నాతో వేరు కాపురం పెట్టాడు. నేను ఈ విషయాన్ని మా అమ్మతో చెప్పేదాన్ని. అమ్మ ఇన్ని సంవత్సరాలైనా జీవన్ నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఇన్ని సంవత్సరాలు మాకు పిల్లలు పుట్టకపోయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంకో పెళ్లి చేస్తామని ఎంతో బలవంతం పెట్టినా అక్కడ రోజు జరిగే గొడవలు తట్టుకోలేక వారి మాట వినకుండగా నన్ను వేరే కాపురం తీసుకొని వచ్చారు. ఇక్కడ నేను ప్రశాంతంగా ఉన్నాను అన్నాను. దానికి అమ్మ, పోనీలే, మంచే జరిగింది. నీ ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకున్నావు, మంచి భర్తను ఎన్నుకున్నావు, నువ్వు పెళ్లి విషయంలో ఎంతో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నావు అని అమ్మ చెప్తుండగా నేను నవ్వేదాన్ని. మా జీవితం ఎంతో సంతోషంగా సాఫీగా సాగుతుంది. మా జంటను చూసి మేము ఒకరి కోసం ఒకరము పుట్టామేమో అన్నట్టుగా ఉండేది. అందరూ అలాగే అనుకునేవాళ్ళు. నా మీద ఆయనకుండే ప్రేమ, నన్ను ఆయన చూసుకునే విధానం చూస్తుంటే నేను ఈ ప్రపంచంలోనే ఎంతో అదృష్టం ఉన్న మహిళను. ఎందుకంటే జీవన్ లాంటి భర్త దొరకటం నా అదృష్టం. కానీ ఎవరి దృష్టి తగిలిందో ఏమో, ఒకరోజు జీవన్ నాకు పిల్లలు పుట్టడం లేదు అనే సాకు చూపించి నీకు విడాకులు ఇచ్చేస్తాను అని నన్ను ఇంట్లో నుంచి పంపించేశారు. ఈ విధంగా నాకు ఆ రోజులన్నీ ఒక్కసారిగా నా కళ్ళ ముందు తిరిగాయి. దీని గురించి ఆలోచించి నా తలలోని నరాలు చిట్లిపోయేటట్లు ఉంది అనిపించింది. నేను ముఖం కడుక్కొని వచ్చి సోఫాలో కూర్చున్నాను. నేనిప్పుడు పాత రజనీలా లేను. ఏ చిన్న విషయాన్నైనా చాలా సీరియస్గా తీసుకునేదాన్ని. కానీ విడాకులు అనే పెద్ద సమస్యనే నేను మోస్తున్నప్పుడు నా ముందు ఉన్న సమస్యలన్నీ చిన్నగా కనిపించాయి. నేను ఉదాసీనంగా ముఖం పెట్టుకొని ఉన్నాను. మరుసటి రోజు మా ఇంటి పని మనిషి నన్ను ఒంటరిగా చూసి నా దగ్గరికి వచ్చి మళ్ళీ అవే మాటలు తిరిగి చెప్పింది. కానీ ఈరోజు తను చాలా ఖచ్చితంగా చెబుతుంది. ఇప్పుడు ఉన్న మీ అమ్మ నిజంగా మీ అమ్మ కాదు, ఆమె మీ సవతి తల్లి. అందుకే ఆమె మీతో ఈ విధంగా ప్రవర్తించింది. మీకు పిల్లలు పుట్టకుండా ఉండిపోయారు. మీ భర్త మీకు విడాకులు ఇచ్చేశారు. తనని ఏదో అడగాలని నేను అనుకుంటుండగా అప్పుడే అమ్మ నా గదిలోకి వచ్చింది. పని మనిషితో, ఉతకాల్సిన బట్టలు చాలా ఎక్కువగా ఉన్నాయి, వెళ్ళి ముందు ఆ పని చూడు అని చెప్పింది. ఆ పని మనిషి మాటలు నా చెవిలో మారుమ్రోగుతున్నాయి. వాటి గురించి నేను ఆలోచించటం మొదలుపెట్టాను. ఏంటిదంతా? ప్రతిసారి తను మా అమ్మను ఎందుకు దోషిగా చూపిస్తుంది? తను ఏమైనా నిజం చెబుతుందా? అయినా ఇది ఎలా సాధ్యం? మా అమ్మ నాతో ఇలా ఎందుకు చేస్తుంది? అమ్మకు నా సుఖం చూస్తే ఎందుకు కుళ్ళు? తను నా సుఖాన్ని చూడాలనుకుంటుంది, కానీ నా మనసులో ఎన్నో ప్రశ్నలు మొదలవుతున్నాయి. మా అమ్మ ఒకవేళ ఈ విధంగా చేసి ఉండకపోతే పని మనిషిని ఎందుకు నా గదిలోకి రానివ్వటం లేదు? తప్పకుండా ఆ పని మనిషి దగ్గర మా అమ్మకు సంబంధించి ఏదో ఒక రహస్యం ఉంది.
నేను మా అమ్మ యొక్క ఆ రహస్యం ఏదో తెలుసుకోవాలని నిశ్చయించుకున్నాను. కానీ కాలం ఎప్పుడు మనం అనుకున్నట్లు ఉండదు. ఉదయం నేను నా గదిలో నుంచి బయటికి రాగానే మా అమ్మ ఆరోగ్యం బాగా చెడిపోయింది. తను ఊపిరి కూడా సరిగ్గా తీసుకోలేక అలా సోఫాలో కూర్చొని ఉండటం చూశాను. వెంటనే తన దగ్గరికి వెళ్ళి, "ఏమైంది? నీ ఆరోగ్యం సరిగ్గా లేనట్టుంది" అన్నాను. కానీ అమ్మ, "అదేం లేదు, నా ఆరోగ్యం బాగానే ఉంది. నా మనసులో ఎన్నో బరువైన సమస్యలున్నాయి" అని చెప్పింది. నాకేదో చెడు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. నేను ఏదో చెప్పేలోపే అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. నేను వెంటనే ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లాను. డాక్టర్ చెక్ చేసి హార్ట్ స్ట్రోక్ వచ్చింది అని చెప్పారు. ఈమె గుండె యొక్క 2 ద్వారాలు మూసుకొని పోయాయి. వెంటనే ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. నేను అడ్మిషన్ ఫీజు కట్టేసి ఆపరేషన్కి ఏర్పాట్లు చేయండి, నేను డబ్బులు తీసుకొని వస్తాను అని ఇంటికి బయలుదేరాను. నేను డబ్బులు తీసుకుందామని అమ్మ గదిలోకి వెళ్ళాను. అక్కడ అల్మారాలో డబ్బులు తీశాను. వాటితో పాటు అక్కడ ఒక డైరీ ఉంది. నాకప్పుడు గుర్తుకొచ్చింది, అమ్మకు డైరీ రాసే అలవాటు ఉంది అని. తను రాసేటప్పుడు ఎప్పుడు నేను వెళ్ళినా అమ్మ డైరీ దాచుకునేది, నాకు చూపించేది కాదు. ఈరోజు ఆ డైరీ నా చేతిల్లో ఉంది. నేను నిస్సహాయ స్థితిలో దానిలో ఏముందో తెలుసుకుందామని దాన్ని తెరిచాను. ఆ బుక్ చదివిన తర్వాత నా నెత్తి మీద పిడుగు పడ్డట్టు అయ్యింది. ఆ డైరీలో నా జీవితం నాశనం అవ్వటానికి కారణం రాసి ఉంది. అది చదవగానే నా కాళ్ళ కింద నేల లాగేసినట్లయింది. మా అమ్మ నాన్నలకు ఒకరి మీద ఒకరికి మంచి ప్రేమ ఉంది. మరి ఎందుకు ఇలా రాసి ఉంది? దానిలో ఏదో తిరకాసుంది. దీనిలో ఏదో రహస్యం ఉంది. దాన్ని తప్పకుండా కనుక్కోవాలి అని నేను ఓపిక చేసుకొని డైరీ మొత్తం చదవసాగాను. ఆ డైరీ చదువుతూ పేపర్లు తిప్పే కొద్దీ నా మనసు ఇంకా దహించి వేస్తుంది. అమ్మ దానిలో ఈ విధంగా రాసి ఉంది. నా పెళ్ళి నిస్సహాయ స్థితిలో జరిగింది. మేము 6 అక్కా చెల్లెళ్ళం మరియు చాలా పేదవాళ్ళం. వాళ్లకు మమ్మల్ని చదివించే స్తోమత కూడా లేదు. 2 పూటల భోజనం కూడా చాలా కష్టం మీద దొరికేది. అందుకే మా ఇంట్లో వాళ్ళకిష్టం లేకపోయినా కూడా పరిస్థితుల ప్రభావం వల్ల వయసులో ఎంతో పెద్దయిన శేఖర్తో నా వివాహం చేశారు. ఆయనకప్పటికే భార్య చనిపోయి ఒక సంతానం కూడా ఉంది. శేఖర్ మా మొదటి రాత్రి తన 2 సంవత్సరాల కూతుర్ని నా ఒడిలో పడుకోబెట్టేశాడు. పాప చాలా చిన్నది కాబట్టి తనని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సి వచ్చింది. నేను రజనీని ద్వేషించేదాన్ని, కానీ నా భర్త కోసం తన ఆలనా పాలన చూసేదాన్ని. కానీ శేఖర్ ఒక మాట చెప్పారు, నన్ను సంతోషంగా చూడటానికి అమ్మాయిని నా దగ్గర వదిలిపెట్టానని. ఈ మాటతో ఆయన నా మనసు గెలిచారు. నేను రజనీని నా మనస్ఫూర్తిగా స్వీకరించి నా సొంత కూతురిలా తనకి ప్రేమను పంచి పెంచాను. రోజులు ఇలాగే గడుస్తూ వెళ్ళాయి. మేము రజనీ పెళ్లి గురించి ఆలోచించటం మొదలుపెట్టాము. ఒకరోజు శేఖర్ వాళ్ళ ఫ్రెండ్ ఒకరు వచ్చారు. ఆయన చెప్పిన ఒక రహస్యం నాలో రాక్షసత్వాన్ని మేల్కొల్పింది. శేఖర్కు రజనీ మీద చాలా ప్రేమ ఎక్కువ. అందుకే మాకు పిల్లలు పుడితే తనని బాగా చూసుకోమేమోనని, నాకు పిల్లలు పుట్టకుండగా నేను తినే అన్నంలో టాబ్లెట్లు కలిపారని తన స్నేహితుడు చెప్పడం ద్వారా నాకు తెలిసింది. కానీ నా మనసులో చాలా ప్రశ్నలు తలెత్తాయి. ఇది నిజమేనా? నిజంగా శేఖర్ నాకింతటి ద్రోహం చేశారా అని అనిపించింది. శేఖర్ ఇంటికి వచ్చిన తర్వాత నేను తనని నిలదీశాను. అవును, అది నిజమే. మనకింకో సంతానం పుడితే మనం రజనీని సరిగ్గా చూసుకోలేమని, నేను ఆ పని చేశానని ఆయన అంగీకరించారు. నేను మనసులో చాలా బాధపడ్డాను. ఈరోజు రజనీ వల్ల నేను తల్లిని కాలేకపోయాను అని. అమ్మ యొక్క డైరీ నా మనసును కదిలించింది. వాళ్ళు ప్రశాంతమైన జీవితం ఈ విధంగా మలుపు తిరగటానికి కారణం నేనే అని తెలుసుకొని బాధపడ్డాను. ఒక తల్లి యొక్క మనసు పడే భావోద్వేగాలను నేను అర్థం చేసుకోగలిగాను. అయినా కూడా ఈరోజు నాకు అమ్మలా నిలబడి ఉండటానికి నేనెంతో గర్వంగా భావిస్తున్నాను అనుకుంటూ ఆ డైరీ చదవసాగాను. నా కాళ్ళ కింద నేల లాగేసినట్లయింది. అందులో అమ్మ ఈ విధంగా రాసింది, నేను శేఖర్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోదామని అనుకున్నాను. కానీ తను ఏ కూతురు కోసమైతే నా జీవితాన్ని నాశనం చేశాడో, ఏది ఏమైనా ఆ కూతురు జీవితాన్ని నాశనం చేసేస్తాను. నాకు అదే రోజు తెలిసింది, జ్యోతి తన కోసం ఒక వరుణ్ణి ఎంచుకుందని. అందుకే నేను తనకి ఒక గట్టి చెంపదెబ్బ కొట్టి తను మేము చూపించిన వ్యక్తితోనే వివాహం చేసుకోవాలి అని అన్నాను. అందుకు నేను మాకు దూరపు బంధువైన ఒక అబ్బాయితో తన పెళ్లి నిశ్చయించాను. అతను తాగుబోతూ తిరుగుబోతూ. కానీ నేను అనుకున్నట్లు ఏమీ జరగలేదు.
రజని పట్టుదల వల్ల తన వివాహం తను కోరుకున్న వ్యక్తితో జరిగింది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చాలా ఎక్కువగా ప్రేమించుకున్నారు. తన జీవితాన్ని నాశనం చేయాలనే నా ఆశ అడియాశలయ్యాయి. ఎందుకంటే పెళ్లి తర్వాత తను వాళ్ళ అత్తారింట్లో చాలా సుఖ సంతోషాలతో ఉంది అని నాకు తెలిసింది. కానీ నాకు వెంటనే ఒక ఆలోచన వచ్చింది. రజని వాళ్ళ మెట్టినిల్లు మా ఇంటి నుంచి 1 కిలోమీటర్ దూరంలోనే ఉంది. రజని వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషిని మా ఇంటికి పిలిపించుకొని తనకెక్కువ డబ్బు ఆశ చూపి ఆ పని మనిషి సహాయంతోనే పిల్లలు పుట్టకుండగా శేఖర్ నాకిచ్చిన టాబ్లెట్లను జ్యోతి తినే అన్నంలో కలిపే ఏర్పాట్లు చేశాను. నేను ఎలాగైతే పిల్లలు పుట్టకుండా బాధను అనుభవిస్తున్నానో, పిల్లల కోసం ఏ విధంగా అయితే తపన పడ్డానో, అలాగే రజని కూడా పిల్లల కోసం ఆ బాధను అనుభవించాలని అలా చేశాను. దీనికి కారణంగా తన భర్త తనకు విడాకులు ఇచ్చేయాలి అని. కానీ తన భర్త తనకు విడాకులు ఇవ్వకుండగా తనని ఎంతో ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటున్నాడని తెలిసి నాకు తన మీద మరింత ద్వేషం పెరిగిపోయింది. ఒకరోజు జీవన్ను ఇంటికి పిలిపించి రజని యొక్క అబద్ధపు రిపోర్ట్ని తన ముందు ఉంచాను. రజని పెళ్లికి ముందు చాలాసార్లు అబార్షన్ చేయించుకుంది. పిల్లలు పుడితే ఎక్కడ తన అందం తరిగిపోతుందో అని తనకు తెలిసి కూడా టాబ్లెట్లు వాడేది. తను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా తన బాయ్ ఫ్రెండ్స్ చాలామంది వచ్చి తనని కలిసేవారు. అందుకే తన అందం తరిగిపోకుండగా టాబ్లెట్లు వాడేది. నేనెంత చెప్పినా తను వినిపించుకునేది కాదు. నేను చెప్పేవన్నీ విని జీవన్ ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండిపోయారు. తను మీ కూతురే కదా, మరి ఈ మాట నాకెందుకు చెబుతున్నారు అని నన్ను అడిగాడు. నేను తన తల్లినై ఉండవచ్చు, కానీ తను చేసే దారుణాలని ఇక నేను భరించలేను. మీకు మోసం చేయలేను. ఎందుకంటే తను మగవాళ్లను కలవటం, వాళ్ళతో తిరగటం నాకు నచ్చలేదు. మీకు చెప్పకూడదని అనుకున్నాను, కానీ ఎందుకు చెబుతున్నానంటే మీరేమైనా తనకి సర్ది చెబితే తను మారుతుంది అనే ఉద్దేశంతో ఎంతో కష్టమైనా మీకు చెబుతున్నాను. నేను అనుకున్నట్లుగా నా ప్లాన్ సక్సెస్ అయ్యింది. జీవన్ రజనికి విడాకులు ఇచ్చేశాడు. నా ప్రతీకారం తీరింది. అయినా కూడా నాకు మనశ్శాంతి దక్కలేదు. నా తల్లి ప్రేమ తల్లడిల్లిపోయింది. తను నా సొంత కూతురు కాకపోయినా తనని నా కూతురులాగే పెంచాను. రజనీని చూసినప్పుడల్లా నా మనసు తరుక్కుపోతుంది. నేను చేసిన పాపమే నా కళ్ళ ముందు మెదులుతూ ఉంటుంది. నా భర్త చేసిన తప్పుకు ఆయన కూతురికి నేను శిక్ష విధించాను. ఇది ఎంతవరకు సమంజసం? నాకు చచ్చిపోవాలని ఉంది. రజనీని కూడా క్షమించమని అడగలేను. ముందు చూస్తే డైరీ ఖాళీగా ఉంది. ఏడ్చి ఏడ్చి నా పరిస్థితి దారుణంగా అయిపోయింది. నాకు తెలియకుండగా నా జీవితంలో నా వెనకాల చాలా జరిగాయి. నేను ముఖం కడుక్కొని హాస్పిటల్కి వెళ్ళాను. అప్పటికే అమ్మ చనిపోయినట్లుగా డాక్టర్ నాకు తెలియజేశారు. నేను నా మనసులో మా అమ్మను క్షమించేశాను. ఎందుకంటే అసలు చెప్పాలంటే ఆమె తప్పు కూడా ఏమీ లేదు. తప్పంతా నాన్నది. అమ్మని ఇంత దారుణమైన మోసం చేశారు. అందుకే ఆయన చేసిన తప్పుకు శిక్ష. ఇప్పుడు తన జీవితాన్ని మంచంపై చివరి క్షణాలు గడుపుతున్నారు. నేను ఆ డైరీని జీవన్కి ఇచ్చాను. జీవన్ ఆ డైరీని చదివి చాలా బాధపడ్డారు. ఆయన చేసిన తప్పుకు చాలా సిగ్గుపడ్డారు. ఆయన మళ్ళీ నన్ను స్వీకరించారు. ఎందుకంటే ఆయన నిజంగా నన్ను ప్రేమిస్తున్నారు. మేము ఒక అనాథ పిల్లవాడిని దత్తత తీసుకొని పెంచుకున్నాము. జీవితాన్ని ఆనందంగా కొనసాగించాము. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.